ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాము. మరి మీ అందరికీ ముందుగా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి తెలియపరుస్తున్నాను. ఈ క్రిస్మస్ మీ జీవితాలలో మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించాలని, దేవుని కృపకు మీరు పాత్రులు అవుతూ ఆయన యొక్క నీతి మార్గంలో నడుచుకుంటూ అనేకులకు క్రీస్తు సువాసనను వెదజల్లే వారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి వాక్య భాగంలోనికి వెళదాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు ఏమిటి అంటే, చీకట్లను ఛేదించిన క్రీస్తు జననం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి క్రీస్తు జననము నిమిత్తమై, క్రీస్తు పుట్టుక నిమిత్తమై ఈ మాసమంతా ఎన్నో వర్తమానాలు విని ఉన్నాం కదా. అయితే దానికి భిన్నంగా, ప్రత్యేకంగా ఒక అద్భుతమైన జ్ఞానపు మాటలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారండి. నేనైతే మరి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను ఈ మాటలు మీకు తెలియపరచడానికి. మరి ప్రియమైన దేవుని బిడ్డ, చీకట్లను ఛేదించినటువంటి క్రీస్తు జననం. మరి ఈ మాటను, ఈ టైటిల్ని ఎందుకు పెట్టానంటే, పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాల కాలము ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కాలంలో దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు. ఈ కాలంలో దేవుడు ఏ ప్రవక్తని ఎక్కడికి పంపలేదు. ఈ కాలాన్ని నిశ్శబ్ద కాలము అంటారు. ప్రియ దేవుని బిడ్డ, మనము బైబిల్ గ్రంథాన్ని మరి మనం పట్టుకొని చదివేటప్పుడు పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి కేవలము ఒక్క పేజ్ మాత్రమే ఉంటుంది. మనము ఒక్క సెకనులో దాన్ని ఇటు నుంచి అటు టర్న్ చేసేసి నూతన గ్రంథంలోకి రాగలుగుతాం. కానీ యథార్థంగా చూసినట్లయితే ఇక్కడ కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి 400 సంవత్సరాల వ్యవధి ఉన్నది. మరి ఈ యొక్క నిశ్శబ్ద కాలాన్ని, ఈ చీకటి కాలాన్ని, ఈ దేవుడు మాట్లాడని ఈ కాలాన్ని ఛేదించాలంటే ఒక అద్భుతమైన కార్యము జరగవలసి ఉన్నది. అదే క్రీస్తు పుట్టుక. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చీకట్లను ఛేదించిన క్రీస్తు జననం అని నేను మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా మరి ఒక రాయి స్వభావము కలిగి, లేదంటే ఏదైనా ఒక వస్తువును మనము పగలగొట్టాలంటే అది చాలా స్వల్పమైనదైతే చిన్న వస్తువుతో దాన్ని పగలగొడతాం. ఇంకా చాలా మొద్దు వంటి దానిని పగలగొట్టాలంటే దానికి కావలసిన వాటన్నిటిని, సుత్తిని, ఇంకా వేటినో దానికి కావలసిన పరికరాలను అన్నిటిని ఉపయోగించి దానిని బ్రద్దలు కొడతాం కదా. మరి 400 సంవత్సరాల చీకటి కాలాన్ని బ్రద్దలు కొట్టాలంటే, ఆ చీకట్లను అన్నిటినీ ఛేదించి మరి మానవుడుకు ఆశా జీవితాన్ని కల్పించడానికి ఒక వ్యక్తి పుట్టుక అవసరమై ఉన్నదంటే అది ఎంత ప్రభావవంతం అయితే కనుక ఆ కార్యము జరుగుతూ ఉన్నది. కాబట్టి క్రీస్తు పుట్టుక అనేది చీకట్లను ఛేదించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, మనందరికీ తెలిసిన వచనాలే 18వ వచనాన్ని చదివినట్లయితే, యేసు క్రీస్తు జనవిధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరి మరియయు యేసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనకి వచనాలన్నీ తెలుసు కాబట్టి నేను ఒక్క మాటను మాత్రమే చదువుతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మరి క్రీస్తు జన విధం ఎట్లనగా ఇక్కడ ఏం జరిగిందట, వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. మరి 400 సంవత్సరాల ఈ చీకటి పరిస్థితులను ఛేదించడానికి ఏమవసరమైందంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధత ద్వారా క్రీస్తు పుట్టుక జరగడం అవసరమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలాన్ని, దేవుడు మాట్లాడని కాలాన్ని, దేవుని మాట లేని ఆ సమయాన్ని బ్రద్దలు కొట్టడానికి పరిశుద్ధతతో కలిగిన, నీతితో కలిగిన క్రీస్తు పుట్టుక అవసరమై ఉన్నది.
400 సంవత్సరాలు అంటే చిన్న మాట అయిన విషయము కాదండి. కాబట్టి అక్కడ క్రీస్తు జననము చీకట్లను అన్నిటినీ ఛేదించింది. ఆశ లేని జీవితాలకు ఆశను పుట్టించింది. వెలుగు లేని జీవితాలలో వెలుగును పుట్టించింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రియదేవుని బిడ్డ, 400 సంవత్సరాల చీకటి బతుకులకు క్రీస్తు పరిశుద్ధ జననము వెలుగును ఇస్తే, ఈరోజు మన వ్యక్తిగత జీవితాలలో క్రీస్తును అనుసరించక ఉన్న పాత జీవితంలో మనము పుట్టినది మొదలుకొని తల్లి గర్భము నుంచి వచ్చినది పాప స్వభావముతో అని లేఖనాలు తెలియపరుస్తున్న ఈ జీవిత విధానంలో మన జీవితంలో ఉన్న పాపపు బంధకాలు ఛేదించబడాలంటే, మన జీవితంలో ఉన్న చీకట్లు అన్నీ ఛేదించబడాలంటే, నిరాశ నిస్పృహల్లో పడిపోయిన మన పాత జీవితము మరలా ఆశాజనకంగా ఆశ పుట్టించే విధంగా నిలబెట్టబడాలంటే, మన జీవితంలో ఉన్న చీకట్లు ఛేదించబడడానికి మన జీవితంలో క్రీస్తు పుట్టుక అవసరమై ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలుగా క్రీస్తును అనుసరిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలు మరి నువ్వు క్రీస్తులో బాప్తిస్మము పొంది కొనసాగుతూ ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ పాత రోత జీవితము సమాధి చేయబడి నూతన సృష్టి చేయబడిన నీవు చీకటి పాపము బంధకము అనేటువంటి ఆ స్వభావము నుండి, ఆ జీవితము నుండి క్రీస్తు జననము నీలో ఛేదించకపోతే, ఆ పాప స్వభావము క్రీస్తు పుట్టుక ద్వారా ఆ పాప స్వభావము అంతా ఛేదించకపోతే నీలో క్రీస్తు పుట్టుక జరిగి ఉన్నది అని నువ్వు చెప్పలేవు. కాబట్టి ఈరోజు ఆ 400 సంవత్సరాల చీకటి, ఆ యొక్క సంవత్సరాల ఆ శతాబ్ద కాలం అంతా కూడా ఛేదించబడ్డానికి క్రీస్తు వెలుగు, క్రీస్తు పుట్టుక ఎలాగున అవసరమై ఉన్నదో, మన జీవితాలలో ఉన్నటువంటి పాప బంధకాలు అన్నీ ఛేదించబడ్డానికి మనలో క్రీస్తు పుట్టుక అంత అవసరమై ఉన్నదండి. నిజంగా క్రీస్తు మనలో పుట్టాడా? ప్రపంచంలో క్రీస్తు అయితే పుట్టాడు, ప్రపంచానికి వెలుగైతే వచ్చింది. ప్రపంచము పాప బంధకాల నుంచి విడిపించబడి విమోచన కార్యము జరిగించబడడానికి క్రీస్తు శరీరధారిగా దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన పుట్టుక నిజంగా మన వ్యక్తిగత జీవితాలలో ఉన్న పాపాన్ని ఛేదించి మనలో క్రీస్తు పుట్టుక జరగకపోతే క్రీస్తు ఈ లోకంలో పుట్టి వ్యర్థమైపోతుందండి. క్రీస్తు ఈ లోకంలో పుట్టి ఆ యొక్క చీకట్లను ఛేదించిన ఆ పరిస్థితులు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. క్రీస్తు పుట్టుక వ్యక్తిగత జీవితానికి, లోకంలో ఉన్న మనుషుల అందరి జీవితాలకు అవసరమై ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, నిజంగా క్రీస్తు నీలో పుట్టాడా? మరి ఈరోజు మనము హృదయ పరిశీలన చేసుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను గనక మనము చూస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము మరి ఈ యొక్క 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పుట్టుకలో ఉన్న లోతైన అర్థము యొక్క వాక్య భాగంలో మనం చూడవచ్చు. మరి ఆయన భుజముల మీద ఏముందట? రాజ్య భారం ఉందట అండి. అందుకే 400 సంవత్సరాల శతాబ్ద కాలంలో ఉన్న నిర్వీర్యమైన చీకటి పరిస్థితులన్నీ ఛేదించబడడానికి ఆయన భుజాల మీద ఏముంచబడిందట? రాజ్య భారము ఉంచబడింది. సర్వ మానవాళికి వెలుగివ్వడానికి, సర్వ మానవాళిని పాపం నుంచి విడిపించడానికి, సర్వ మానవాళికి ఆశ కలిగిన జీవితాన్ని, నిరీక్షణను కలుగజేయడానికి వాక్యమే శరీరధారిగా క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. ప్రియదేవుని బిడ్డ, మరి చీకటి బంధకాలను ఛేదించింది క్రీస్తు పుట్టుక.
400 సంవత్సరాల నిశ్శబ్ద కాలాన్ని ఛేదించింది క్రీస్తు పుట్టుక. దానికి ఆ యొక్క ఛేదించడానికి ఏది అవసరమైందంటే క్రీస్తు పుట్టుక, పరిశుద్ధత అవసరమై ఉన్నది. మరి మనకలాగా దేవుడు కూడా నార్మల్గా పుట్టుంటే 400 శతాబ్ద కాలంలో ఉన్నటువంటి ఆ చీకటి ఛేదించబడి ఉండేది కాదేమో ప్రియదేవుని బిడ్డ. అందుకనే దేవుడు, తండ్రి అయిన దేవుడు అనాది కాలంలోనే తన సంకల్పంలో కుమారుని పంపడానికి ఆయన లేఖనాలను సిద్ధపరిచి వాక్యాన్ని శరీరధారిగా ఈ లోకానికి పంపి 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలాన్ని మరలా ఆశాజనకంగా మార్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన భుజాల మీద రాజ్య భారం ఉందట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ భారము, నా భారము, సమస్త భారము మోసుకొని పోచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎలా ఇస్తుందండి విశ్రాంతి? మన భారాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు. మన భారం ఎప్పుడండి ఆయనకి ఇస్తామంటే మనలో ఉన్న పాపపు జీవితము అంతా కూడా బ్రద్దలు కొట్టబడి ఛేదించబడి క్రీస్తు జననము జరిగినప్పుడు మనం కూడా మన భారాలను చక్కగా తీసుకొని వెళ్ళి దేవుని చేతులకు అప్పగించి మనము సమాధానం పొందుతాం. అందుకే ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రతి మాట ఎంతో లోతైన అర్థాన్ని ఇస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు అండి, ఆలోచనకర్త. మరి మనం చూసినట్లయితే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. నిత్యుడగు తండ్రి, ప్రతి నిమిషము నిత్యము కునుకక నిద్రపోక మనల్ని కాయుచున్నటువంటి దేవుడు ఆయన. మరి సమాధానకర్తయగు అధిపతి. నిజంగా ఈరోజు క్రీస్తు మనలో పుడితే మన పాప స్వభావము అంతా ఛేదించబడితే మనం ఎలా ఉంటామో తెలుసా? క్రీస్తును కలిగిన వారంగా మనం ఎలా ఉంటామో తెలుసా? సమాధానకర్తయగు అధిపతిని కలిగి ఉన్న మనము సమాధానకరంగా ఉంటాం. ఉప్పెన వచ్చి మన మీద పడుతున్నా, ఎటువంటి బాధాకరమైన పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉన్న అలలు వంటి పరిస్థితులు మనల్ని కొట్టినా, మనము దిగబడిపోయినా, చతికిలబడిన, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా సమాధానకర్త అయిన అధిపతి మన పక్షమున ఉండగా మనము సమాధానముతో నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి మునుముందుకు వెళతాం. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు మనలో నిజముగా పుట్టడాన్ని బట్టి మాత్రమే. క్రీస్తు మనలో ఉన్న చీకట్లను అన్నిటినీ ఛేదించి మన పాప జీవితాన్ని సమాధి చేసి మనల్ని నూతన సృష్టి చేసి మనలో జన్మించాడు. కాబట్టి మనం ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉంటాం. మనము నిత్యుడగుడు తండ్రి మనతో ఉన్నాడనే భరోసాతో ఉంటాం. సమాధానకర్త మన దేవుడై ఉన్నాడని నమ్మి అడుగులు ముందుకు వేస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో తొలగిపోయాయో నాకు తెలియదు. ఎన్ని క్రిస్మస్లు దాటుకొని ఈరోజు ఈ యొక్క 2024 సంవత్సరం క్రిస్మస్లో నిలబడ్డావో నాకు తెలియదు. కానీ నీ పాపపు జీవితాన్ని ఛేదించిన క్రిస్మస్, క్రీస్తు పుట్టుక నీలో జరిగిందా? నిజంగా ఆ విధంగా క్రీస్తు నీలో జన్మించి చూసేవారందరికీ అరే ఈ వ్యక్తి ఇదివరకు జీవితం కాదు, చాలా నూతనమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఇంతకు ముందులాగా ఇతని ప్రవర్తన లేదు, ఈమె ప్రవర్తన లేదు, క్రీస్తులోకి వెళ్ళిన తర్వాత వారు వేరు అని సాక్ష్యము పలకగలిగిన క్రీస్తు పుట్టుక నీలో జరిగిందా? ప్రియదేవుని బిడ్డ, అలాగున జరిగితే నువ్వు చేసుకునే క్రిస్మస్కు ఒక విలువ ఉంటుంది. 400 సంవత్సరాల నిశ్శబ్దపు కాలాన్ని ఛేదించిన క్రీస్తు పుట్టుకకు ఒక విలువ ఉంటుందండి. అలాగున కాకుండా లోకస్తులు అన్య జనాంగము ఎలాగైతే పండుగలు జరుపుకుంటున్నారో ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ క్రైస్తవ్యులము అని ఒక ముసుగు వేసుకొని మనము కూడా అన్య జనాంగము వలె డిసెంబర్ నెల రాగానే ఎన్నో మీటింగులు పెట్టుకొని, ఆర్భాటాలు చేసుకొని, డాన్సులు వేసుకొని, కానుకల నిమిత్తమై పోరాడేవారు కొంతమంది అయితే
మరి ఎంటర్టైన్మెంట్కి ఎంజాయ్ చేసే క్రిస్మస్లు మరికొంతమంది అలాగున వెళుతున్నారు. అలాగున వెళితే లోకస్తులకి మనకి ఎలాంటి తేడా లేదండి. ఆ క్రిస్మస్ వల్ల దేవుని నామము మహిమపరచబడదు. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఛేదించబడి ఆ యొక్క క్రీస్తు వెలుగు లోకంలోకి వచ్చిన ఆ విలువ మన జీవితాలలో ప్రపంచానికి కనబడదు. మనం కూడా చీకటి మనుషులమే. మనలో వెలుగు లేకపోతే, మనలో క్రీస్తు పుట్టకపోతే, ఆ క్రీస్తు పుట్టుక ప్రపంచంలోకి విరజిమ్మకపోతే, క్రీస్తు సువాసన వెదజల్లబడకపోతే ఎవరు కూడా క్రీస్తు యొద్దకు ఆకర్షించబడలేరు. ఎన్ని సంవత్సరాలు దాటిపోయాయి ప్రియమైన దేవుని బిడ్డ క్రీస్తును అంగీకరించి. ఎవరికైనా నీ జీవితంలో ఒక్కరోజైనా నీ సాక్ష్యాన్ని కానీ క్రీస్తు సువార్తను కానీ ప్రకటించిన దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుని పుట్టుక మరి లోకంలో వెలుగును తీసుకొచ్చింది. ఈరోజు ఆయన పుట్టుక మన జీవితాలనే వెలిగించలేకపోతే, మన జీవితంలో వెలుగును తీసుకురాకపోతే రక్షించబడనేరని ఆత్మలకు మనమే సమాధాన కారకులము అయి ఉన్నాం. ఒకవేళ మనల్ని బట్టి వారు రక్షించబడకపోతే, కేవలము నీ కుటుంబమే రక్షణలోకి రాకపోతే రేపు దేవునికి ఏమి లెక్క అప్పగించగలుగుతావు? సమాజం సంగతి పక్కన పెట్టండి, నీ బంధువుల సంగతి పక్కన పెట్టండి, నీ యొక్క ఇరుగు పొరుగు వారి సంగతి పక్కకి పెట్టండి. నిజంగా క్రీస్తులో ఉన్న నీ రక్షణ, నీ పుట్టుక నీ కుటుంబంలో ఇంకా క్రీస్తును ఎరగని వారికి ఉపయోగపడుతుందా? క్రీస్తును వారి యొద్దకు ఆకర్షించేలాగా ఉందా? క్రీస్తు పుట్టుక నీలో పాపపు జీవితాన్ని ఛేదించి వెలుగును నింపిందా? ప్రియ దేవుని బిడ్డ, హృదయ పరిశీలన అవసరమై ఉన్నది. క్రీస్తు పుట్టుకలో పరిశుద్ధత ఎంతో అత్యవసరమై ఉన్నది. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. నీతిమంతుడిగా బ్రతికి ప్రతి మనిషి కూడా శరీరంలో అనుభవించిన యాతనలు అన్నీ కూడా ఆయన మరి శరీరధారిగా అనుభవించి మాదిరి కనబరిచారు. నిజంగా క్రీస్తు ప్రభువారు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా వచ్చి ఉంటే, ఆయన తండ్రి అయిన దేవునితో ఒక్క మనవి చేస్తే ఆయనకి సూపర్ న్యాచురల్ పవర్ వచ్చి తీరుతుందండి. దానితో ఆయన ఈ లోకాన్ని జయిస్తే ఉపయోగమేముంది? రేపొద్దున మనము బాధ అనుభవించేటప్పుడు నీకేంటి ప్రభువా, నువ్వు ఒక మంచి సూపర్ న్యాచురల్ పవర్ పెట్టుకొని ఈ కష్టాలన్నీ జయించావు, నా బాధ నీకేం తెలుస్తుంది అని ప్రశ్నించే వారమేమో. అందుకే దేవుడు ఆ అవకాశం ఒక మనిషికి ఇవ్వలేదు. అందుకే ఆయన ఎలాంటి ఆధిక్యతను కనపరచకుండా ఈరోజు నీవు నేను మన శరీరంలో ఏ బాధనైతే అనుభవిస్తూ ఉన్నామో, ఏ ఆతనైతే అనుభవిస్తూ ఉన్నామో వాటన్నిటినీ ఆయన అనుభవించి మాదిరి ఇచ్చి మనం ఇలాగున బ్రతకాలని సర్వ మానవాళి కొరకు విమోచన కార్యాన్ని శిలువలో జరిగించి తన ప్రాణమును పెట్టి మనల్ని పాపము నుంచి విడిపించి ప్రక్షాళన చేసి మరలా తండ్రి అయిన దేవునితో మనల్ని ఐక్యపరచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి క్రీస్తు పుట్టుక. క్రీస్తు పుట్టుక అంటే మనము లోకస్తుల వలె చేసుకునే పండగ కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. లోకానికి మనకి ప్రత్యేకమైన వ్యత్యాసము ఉంటే తప్ప క్రీస్తు కార్యాలు, దేవుని కార్యాలు లోకంలో జరగవు. యథార్థమైన మాట ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు 400 సంవత్సరాల చీకటి మరి పరిస్థితుల అన్నిటినీ క్రీస్తు పుట్టుక ఏం చేసిందో తెలుసా? ఛేదించి వేసింది, వెలుగును నింపింది, సమాధానాన్ని ఇచ్చింది, ఆలోచనను అనుగ్రహించింది, జ్ఞానాన్ని ఇచ్చింది. ఒక మనిషికి ఆశాజనకమైన జీవితాన్ని ఏర్పాటు చేసింది.
ఈరోజు వ్యక్తిగతంగా క్రీస్తు మనలో పుడితే మన పాపపు జీవితము అంతా కూడా ఛేదించబడి మన బ్రతుకుల్లో కూడా ఆశలు నింపబడతాయి, మన జీవితాల్లో కూడా సమాధానము ఏలుతుంది, మన నిరీక్షణ ఇంకా అనేకులకు ఆదరణగా నిలబెట్టబడుతూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు అట్టి క్రిస్మస్ నీ జీవితంలో జరగాలి. అట్టి క్రిస్మస్ ఒక క్రైస్తవుడిగా నువ్వు జరుపుకొని తీరాలి. ఇది నిత్య నిబంధన. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాను.